గత సంవత్సరం ఎన్నికలకు ముందు ఉగాది రోజు చంద్రబాబు వాలంటీర్లకు తీపి కబురు అని చెప్పారు. మేము అధికారంలోకి వస్తే 5,000 కాదు 10,000 ఇస్తామంటూ ఇది ఉగాది నుంచి తీపి కబురు అంటూ ఆ రోజు ఆయన ప్రకటించారు. కరెక్ట్గా సంవత్సరం అయింది, మరొక ఉగాది జరుపుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది, వాలంటీర్లు మాత్రం ఆందోళన బాట కొనసాగిస్తూనే ఉన్నారు. మా ఉద్యోగాలు కల్పించంటూ వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. అయితే ఈరోజు ఉగాది పచ్చడిని చంద్రబాబుకి పంపిస్తున్నారు వాలంటీర్లు. మనం చూస్తే వాలంటీర్లు తయారు చేసుకొచ్చిన ఉగాది పచ్చడిని చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండవల్లి కరకట్ నివాసానికి పంపుతున్న పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నుంచి చంద్రబాబు ఇంటికి ఉగాది పచ్చడి వెళ్ళింది. గతంలో ఆ శాఖకు సంబంధించిన ప్రభుత్వ మంత్రులుగా ఉన్న వాళ్ళు చెప్పారు, అధికారంలోకి వస్తే పూతరేకులు పంపించండి, స్వీట్స్ పంపించండి అని చెప్పిన పరిస్థితి. ఈరోజు ఉగాది పచ్చడి చంద్రబాబుకి పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో పాటు వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతారు. అమ్మ, ఏం చెప్తారు? చంద్రబాబు లాస్ట్ ఇయర్ తీపి కబురు అన్నారు, ఇప్పుడు మరొక ఉగాది కూడా వచ్చేసిన పరిస్థితి, ఏం చెప్తారు? భారతీయులు పెద్ద పండుగలా భావించే ఈ ఉగాది రోజున చంద్రబాబు గారు తీపి కబురు అని చెప్పి మాకంతా చేదే మిగిల్చారండి. అయితే వచ్చేసి మేము అందరం 2,60,000 మంది ఎదురు చూస్తున్న ఆ తీపి కబురు కాస్త చేదు కబురుగా మారింది. మేము అందరం ఎన్ని ఉద్యమాలు ఎన్ని చేస్తున్నా కూడా పవన్ అన్న ఏమన్నారంటే, ఆడపిల్లలు మీ అన్న అని పిలిస్తే నేను ఆదుకుంటానన్న పవన్ గారు ఈరోజు 80% మంది ఆడపిల్లలే ఉన్నా వాళ్ళని కనీసం పట్టించుకోవట్లేదు. కనీసం మేము పంపించిన ఈ ఉగాది పచ్చడి తినైనా వాళ్ళు మనసు మారి మా ఉద్యోగాలు తిరిగి మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాము. చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు, వేతనాలు కూడా ఉండిపోయిన పరిస్థితి, బకాయిలు కూడా విడుదల చేయాలని అడుగుతున్నారు. లాస్ట్ టైం ఉగాది రోజు 5,000 కాదు మీకు 5,000 ఏం సరిపోతాయి, నిత్యావసర వస్తువుల రేట్లు అన్నీ పెరిగాయి, 5,000 కాదు మీకు 10,000 చేస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చి 10 నెలలు అవుతున్నా సరే ఎటువంటి కబురు మాత్రం మాకు చెప్పకుండా తీపి కబురు అని చెప్పి 7 రుచులు రుచి చూసిన ఆయన ఒక్క తీపి కబురే మాకెందుకు చెప్తాడని చెప్పేసేసి మేము ఆలోచించకుండా ఆయన చెప్పేది నిజమే అనుకోనేసేసి నిజంగానే మాకు తీపి కబురు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసేసి ఒకరోజు కాదు 2 రోజులు కాదు 10 నెలల నుండి ఎదురు చూస్తున్నాము. అయినప్పటికీ మళ్ళీ సంవత్సరం అయి ఉగాది వచ్చినప్పటికీ ఇంకా మాకు ఎటువంటి కబురు చెప్పలేదు. మీరు ఇస్తారా ఇవ్వరా అన్నది చెప్పాలి. ఓన్లీ ఇదేంటి వైసీపీ గవర్నమెంట్ మమ్మల్ని వాలంటీర్లుగా నియమిస్తే ఆ వాలంటీర్లు వాళ్ళ ప్రభుత్వానికి చెందిన వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు కదా. ఇప్పుడు మీ దగ్గర కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు అనేక మంది వైసీపీ నుంచి అనేక పార్టీల నుంచి మీ దగ్గరకు వచ్చారు. మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని ఏమని చెప్పాలి? మీరు వైసీపీ నుండి వచ్చారు, తెలుగుదేశంలోకి రావద్దు అని చెప్పేసేసి ఖచ్చితంగా చెప్పాలి. అలా కాకుండా 5,000 రూపాయలకి పనిచేసే మమ్మల్ని మాత్రం వైసీపీ నాయకులు అని చెప్పేసేసి వైసీపీ తరపునే పనిచేస్తున్నారని చెప్పేసేసి కార్యకర్తలు అని చెప్పేసేసి మా మీద బురద జల్లి 10 నెలలు అయినప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మాట్లాడటం. ఒకళ్ళు అంటారు పుట్టని బిడ్డకి పేరు ఎలా పెడతామని చెప్పేసేసి ఒకళ్ళు అనడము, అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు, జీవోనే లేదని చెప్పేసేసి ఇంకొకళ్ళు అనడం. జీవో లేనప్పుడు వరదలప్పుడు మమ్మల్ని ఏ విధంగా వర్క్ చేయించుకున్నారు? అదే జీవో మీరు వరదలప్పుడు చేయించుకున్న జీవోనే తీసుకొచ్చి మళ్ళీ మమ్మల్ని మీరు కొనసాగించాలి అన్న ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని కొనసాగించవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కాదు, అంతకుముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా అనేకమైన వాగ్దానాలు చేస్తారు, మేనిఫెస్టోలు అవి చేస్తాం ఇవి చేస్తాం అంటారు. కానీ ఇప్పటికీ ఆయన చేసింది ఏమీ లేదు. కానీ జనాలు ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో ఏదో చేసేస్తాడు, మళ్ళీ అధికారంలోకి వచ్చే ఏదో చేసేస్తాడు అని చెప్పేసేసి జనాలు మళ్ళీ నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అన్న పదవిని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పటికీ అసలు ఆయన ఈ 10 నెలల్లో చేసింది ఏమీ లేదు. ఇప్పటికైనా సరే వాలంటీర్లు యువతులు 2,60,000 మంది నిరుద్యోగులుగా ఉండిపోయారు. 20 లక్షల ఉద్యోగాలు మీరు ఇచ్చే కంటే ముందు ఈ 2,60,000 మందికి మీరు సరైన ఉపాధి కల్పించి వాలంటీర్లు తిరిగి కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాం. దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 లక్షల మంది వాలంటీర్లనే ఇప్పుడు పక్కన పెట్టిన పరిస్థితి, ఏం చెప్తారు? అది దురదృష్టం అండి. అధికారం రాకముందేమో మేము అరిచేతిలో వైకుంఠం అంటారు చూసారా, అరిచేతిలో వైకుంఠాన్ని మనకు అరిచేతిలో చూపించినట్టుగా ఉగాది రోజున ఉగాది పచ్చడి తింటూ తీపి కౌరు అని చెప్పారు. నిజంగా నమ్మారనమాట. నమ్మితే ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఏమో కానీ 2,60,000 ఉద్యోగాలు గల్లంతేనే అందరికీ తెలిసిన విషయమే. జీవోల పేరుతో చాలా ఘోరంగా చెప్తున్నారనమాట. జీవో లేదు, జీవో ఉంటే చెప్పండి ఇచ్చేస్తాం. జీవో ఎక్కడ దొరుకుతుంది? ఏమైనా అంగన్వాడీ కొట్లు ఎక్కడైనా దొరుకుతాయని చెప్తే తీసుకొస్తాం. ఏం కాదుగా, మీరేగా తయారు చేసేది. ఒకవేళ జీవో రెవెన్యూలు కావాలా, మీరు ఇవ్వాలనే ఉద్దేశం మీకు ఉండుంటే మీరు మాట ఇచ్చారు కాబట్టి మాట నిలబెట్టుకోవాలి. కాబట్టి జీవో ఇవ్వాలనుకుంటే డెఫినెట్గా మీరు మీటింగ్లో జీవో ఇచ్చి వీళ్ళని ఏదో
ఏదో రకంగా కొనసాగించాలని ఒక ఆలోచన చేసేవాళ్ళు. అయ్యేం లేకుండా జీవో లేకుండా గత ప్రభుత్వం చేసింది అని నెపం చెప్తున్నారు తప్ప గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని ఏమైనా మీరు బయటకు తీశారా? గత ప్రభుత్వంలో వీళ్ళందరికీ డబ్బులు ఏ రకంగా వచ్చినాయి? జీవోలు లేకపోతే ఖజానా నుంచి డబ్బులు వచ్చినాయా లేవు? 5,000 రూపాయలు ఎలా వచ్చినాయి అనేది ఏమైనా ప్రశ్నించారా? అసలు లేని శాఖ, ఇప్పుడు మీరు చెప్పారు జీవో లేదని, మరి మంత్రి ఎలా వచ్చాడు దానికి? సచివాలయ శాఖకు సంబంధించి వాలంటీర్లకు సంబంధించిన శాఖ కూడా పెట్టున్నారు కదా. మరి పెట్టుకున్నప్పుడు మరి చాలామంది జనాలు కూడా అడుగుతున్నారు, మరి ఆ శాఖ లేనప్పుడు ఆ శాఖ మంత్రి ఎలా వచ్చాడని. మరి దానికి ఏంటంటే పక్కదారి పట్టించారు అధికారులు అంటారు. మరి అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు మీరు? 2,60,000 మంది కుటుంబాలంటే మీకు అంత ఆశగా ఉందా? ఇబ్బంది ఏంటంటే అలాగా ఆలోచిస్తున్నారా మీరు? వాళ్ళు రోడ్డు పడి వస్తామంటే మీరు రోడ్డు పడిపోతున్నారంటే మీరు నవ్వుతూ ఉంటున్నారా? ఇదేమైనా ప్రభుత్వాలు పార్టీలకు సంబంధించిన వ్యక్తులుగా ఎలా చూస్తున్నారు మీరు? వైసీపీ పార్టీ క్యాడర్ అని ఎలా అనుకుంటారు మీరు? వాళ్ళు సేవ చేశారనేదే కదా అందరికీ జనాలందరూ చెప్తున్నారు. ఈరోజు మీ క్యాడర్ కూడా మీరు అడగండి, మీ జనాలు మీ క్యాడరే చెప్తున్నారు మాకు వాలంటీర్లు కావాలని చెప్పి జనాలు కోరుకుంటున్నారని చెప్పి మీ సొంత క్యాడర్ కూడా చెప్తున్న వాస్తవాలే కదా. మరి మీరు దాన్ని పెట్టుకోకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఈ 2,60,000 మందికి న్యాయం చేయలేని వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారని చెప్పి ఎవరు నమ్ముతారండి అని చెప్పి ఉట్టిగా స్వర్గంగా ఎగిరినట్టుగా ఉన్నట్టుగా కనపడుతుంది సామెత. సార్, అంటే వాలంటీర్లు ఆ అంశానికి వచ్చినప్పటికీ అసలు శాఖే లేదు, ఎవరిని జీవాలు లేవని ప్రభుత్వం చెప్తుంది, అధికారికంగా ప్రకటించింది. పుట్టని బిడ్డకి పేరు ఎలా పెడతామంటూ కూడా లోకేష్ మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపించింది. కానీ వీళ్ళే కదా విజయవాడ వరదల్లో వాలంటీర్లు ఉపయోగించుకున్నారు. ఎన్నికల టైంలో కూడా దాదాపు జూన్ వరకు 2024 జూన్ వరకు టెన్షన్గా ఆర్థిక శాఖ నుంచి వేతనాలు పడిన పరిస్థితి. జీవో ఇవ్వడం చాలా చిన్న పని కదా ప్రభుత్వానికి, ఎందుకు ఇవ్వట్లేదండి? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వాస్తవంగా చెప్పాలంటే నమ్మిచ్చి నట్టేట ముంచేటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు గత ఉగాది నాడు చాలా గొప్పగా ప్రకటించాడు. షడ్రుచులతో కూడినటువంటి మీకు తీపి కబురు నేను ఇస్తున్నాను, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తే మీకు అందరికీ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించి మీకు ఇస్తున్నటువంటి వేతనాలను మరింత రెట్టింపు చేసి 100% పెంచి 10,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పేసి ఆ నోటుతోనే మాట్లాడాడు. ఈరోజు విశ్వాసనామ సంవత్సరం మళ్ళీ వచ్చింది. అసలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి విశ్వాసాన్ని వ్యక్తం చేయడం అంటే అది మరింత దారుణమైనటువంటి అంశం అని చెప్పి భావించాల్సినటువంటి పరిస్థితిని ఈరోజు వాలంటీర్లందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు జీవో లేదు, వాలంటీర్లు లేరు, లేకపోతే లోకేష్ బాబు గారికి ఏమీ తెలియనట్టు అమాయక చక్రవర్తిలాగా నటించి పవన్ కళ్యాణ్ గారు మరింత పెద్ద ఎత్తున జూలు కింది నుంచి పైదాకా విదిల్చి అన్నీ మాట్లాడుతాను అంటే అసలు మీ నోర్లా తాటి మట్టలా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకు మాట్లాడతారండి? జీవో లేకపోతే 5 సంవత్సరాల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేడా? ఆర్థిక శాఖ నుంచి డబ్బులు రిలీజ్ కాలేదా? ఏ పద్దు నుంచి ఏ బడ్జెట్ నుంచి డబ్బులు వచ్చిందనేటువంటిది మీకు తెలియదా? అంటే ప్రభుత్వాలు మారినంత మాత్రాన మీరు గొంతులు కోస్తారా? మళ్ళీ పైగా 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తాం రానున్నటువంటి 5 సంవత్సరాల్లో. ముందు ఈ 2,50,000 మందికి ఏడ్చండి, వీళ్ళకి ఇవ్వండి. ఆ 10,000 వద్దులే, మీరు ఏడవాకండి, 10,000 వద్దులే. ఆ బాకీ ఉన్నటువంటి 5,000 ఇచ్చి సచ్చి ఈ 5,000 రూపాయలే ఇవ్వండి మీరు. అది చేత కాకుండా ఊరికి అన్ని తప్పుడు మాటలు మాట్లాడతా మీరు పండగ చేసుకోండి, అవి చేసుకోండి, దసరా చేసుకోండి, సంక్రాంతి చేసుకోండి, ఉగాది చేసుకోండి అని ఎందుకు మాట్లాడతారండి చంద్రబాబు నాయుడు గారు? 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో మీలాంటి రాజకీయ నాయకుడు ఇన్ని అబద్ధాలు మాట్లాడితే మీ కింద ఉన్నటువంటి మీ సుపుత్రుడు గారు మరిన్ని అబద్ధాలు మాట్లాడితే మీకు ఈరోజు ఆయన అంటే చెప్పేసి మిమ్మల్ని జాకీ వేసి పైకి లేపుతున్నట్టు పవన్ కళ్యాణ్ గారు మరిన్ని అబద్ధాలు మాట్లాడతారు. అమ్మాయిలు అందరూ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, వాళ్ళ పట్ల మాకు మరింత విశ్వాసం ఉందని చెప్పి నంగనాచి మాటలు నంగనాచి కబుర్లు చెప్పారు. ఎక్కడున్నారండి పవన్ కళ్యాణ్ గారు? మీరు ఇప్పుడు ఎక్కడికి పోయారు? ఏ సందులో ఏ గొంతులో దాక్కున్నారు? ఏ కలుగులో దాక్కున్నారు మీరు? ఈరోజు ఈ ఆవేదన కనిపించడం లేదా? మహిళల ఆవేదన ఆక్రందన మీకు వినిపించడం లేదా? వాలంటీర్ల గోడు మీకు కనిపించడం లేదా? మరి వీళ్ళంతా వైసీపీ కార్యకర్తలు అని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమన్నా నిన్న మొన్న వచ్చేసి జనసేనలో పుట్టాడు. ఆయన ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలోంటి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఉండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి అనేక భూ కుంభకోణాల్లో కూరుకొని పోయినాడని చెప్పి మీరే ఆరోపణ చేసి సిట్టేసినట్టు అన్ని మీరు చేర్చుకున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి ఏ పార్టీలోంటి ఏ పార్టీలోకి వచ్చాడు? కొలుసు పార్థసారథి ఏ పార్టీలోంటి ఏ పార్టీలోకి వచ్చాడు? ఏది శవల్లో పూలు పెడుతున్నారా? మీరేమన్నా
ఏమన్నా మా కళ్ళలో సీసం పోతున్నారా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, విశ్వాసనామ సంవత్సరంలోనైనా కూడా 70 సంవత్సరాల వయస్సు మీకు పెరిగినటువంటి నేపథ్యంలో మీరు చెప్పిన మాట మళ్ళొకసారి మీరు అల్జీమర్స్ లాంటి రోగానికి గురి కాకుండా గుర్తు చేసుకొని వాళ్లకు వాలంటీర్లకు న్యాయం చేయండి. మీరంటే దేశమంతా గౌరవిస్తున్నారని చెప్పేసి కొట్టిందే డబ్బాలు కొడతా ఉన్నారు తప్ప ఈరోజు ఇక్కడ చెప్పండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మేము న్యాయం చేద్దాం అనుకున్నాం కానీ పాపం వాళ్ళకు ఏ జీవో ప్రకారం చేయాలో అర్థం కావడదట. జీవో అయ్యి అర్థం అవుతుంది. ఎందుకు ఇంత అమాయకంగా నటిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? కాబట్టి కరెక్ట్ కాదు. వాళ్ళ 5 సంవత్సరాలు జీతం తీసుకుంది. గత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు సంతకాలు చేసి ఇచ్చినటువంటి జీవోల ప్రకారం జూన్ వరకు వాళ్ళు జీతాలు ఇచ్చారు. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తస్మత్ జాగ్రత్త. 2,60,000 మంది అంటే వారి జీవితాలను పణంగా పెట్టడం అనేది సరైనటువంటిది కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ కనీసం ఈ ఉగాది రోజు నుంచి అయినా సరే తీపి కబురు ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది మనం చూస్తే అందరూ ఇప్పటికే అధికారులు ఎవరైతే మంత్రులుగా ఉన్న వాళ్ళు చెప్పారో ఆ హామీని వాలంటీర్లు అమలు చేస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు స్వీట్లు పంపించండి అని చెప్తే స్వీట్లు పంపించారు. ఇప్పుడు ఉగాది నాడు పచ్చడి కూడా పంపిస్తున్నారు. అంటే ఏం చెప్తారు? ఉగాది అయిపోతుంది, ఇప్పుడు మీరు పచ్చడి పంపిస్తున్నారు, మరొకసారి వాలంటీర్ల సమస్యను ప్రభుత్వానికి గుర్తిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఎటువంటి కార్యాచరణకి వెళ్ళబోతున్నారు? ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు, మా వాలంటీర్ సోదర సోదరీమణులందరి తరపున కూడా శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆనాడు గత సంవత్సరం ఇదే ఉగాది రోజున మరి ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉండి చంద్రబాబు నాయుడు గారు మీకు 5,000 కాదు 10,000 ఇస్తాము, మీ పొట్ట మేము కొట్టము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము అంటూ తీపి కబురు అంటూ ఉగాది రోజున ఆయన మాకు తీపి కబురు చెబుతూ అధికారంలోకి వచ్చి నేటికి 10 నెలలు పూర్తయినా కూడా ఇంతవరకు మా యొక్క వాలంటీర్ల సమస్యను పట్టించుకోలేదు. మరి ఈ వాలంటీర్లలో భార్యాభర్తలను కూడా వాలంటీర్లుగా గత 5 సంవత్సరాలు పనిచేసుకుంటూ మేము మా యొక్క కుటుంబాన్ని పోషించుకున్నాము. మరి మేమిద్దరం కూడా భార్యాభర్తలము. మరి మా ఫ్యామిలీని మేమిద్దరం కూడా ఇదే వృత్తిని నమ్ముకుని పోషించుకున్నాము గత 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు గత జూన్ నెల నుంచి కూడా 10 నెలల నుంచి మాకు ఎటువంటి గౌరవ వేతనం లేక, ఎటువంటి ఉపాధి లేక మరి మా ఫ్యామిలీస్ ఇప్పుడు రోడ్డున పడ్డాయి. మేము రోడ్డున పడి ఎన్ని వినూత్న నిరసనలు తెలియజేసినా, ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా మా గోడుని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరి ఈరోజు మా వాలంటీర్లు అందరి తరపున కూడా ఉగాది పచ్చడి తయారు చేసి మరి సీఎం గారికి పంపిస్తున్నాము. ఆయన నివాసానికి, కరకట్ట మీద ఉన్నటువంటి ఆయన ఉండవల్లిలో నివాసానికి ఈరోజు పంపిస్తున్నాము. మేము పంపించే ఈ ఉగాది పచ్చడి వాలంటీర్ల తరపున మీరు తిని ఈరోజైనా మీ మనసు కరిగి, ఆ పచ్చడి తిన్న తర్వాత మీ మనసు కరిగి మాకు తీపి కబురు చెబుతారని మా వాలంటీర్లందరం ఆశిస్తూ, అట్లాగే మరి ఇకనైనా కూడా మీరు మా మీద కనికరం లేకుండా, మానవత్వం లేకుండా మీరు ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అని ప్రతి గడప గడపకు స్టిక్కర్లు వేస్తున్నారు. మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు వేస్తే సరిపోదు, కనీసం మానవత్వంతో ఆలోచించాలి. 2,60,000 కుటుంబాలు ఈ రోజున రోడ్డున పడ్డాయంటే ఓన్లీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నమ్మి ఆ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి గుడ్డిగా నమ్మిన వాలంటీర్లు ఈరోజు రోడ్డున పడ్డారంటే దానికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వం, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వమే. మరి ఇంత 2,60,000 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి అని కనీసం మానవత్వం కూడా లేకుండా మాది మంచి ప్రభుత్వం అని చెప్పి 10 నెలల్లో చేసిందేమీ లేదు, కానీ స్టిక్కర్లు అంటిస్తాం మాత్రం మంచి ప్రభుత్వం అని అంటించుకుంటూ వచ్చారు. మరి ఇది ఎంతవరకు తగుదు మీకు? అట్లాగే ముందు కూడా మేము మా యొక్క సమస్యను మీరు పట్టించుకోని పక్షంలో మేము మా యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ మేము ఇంకా వినూత్న నిరసనలు తెలియజేస్తూ మేము ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా నిరసన తెలియజేస్తూనే ఉంటాం మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు. కానీ అంతవరకు ఇదే చెప్తున్నారు. మనం చూస్తే వాలంటీర్లంతా కూడా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీని నమ్మి ఓట్లేసామో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం నట్టేట ముంచారు. 20 లక్షల ఉద్యోగాలు కాదు, ఉన్న 2.5 లక్షల ఉద్యోగాల్ని తొలగించారు. తక్షణం ఉద్యోగాలు ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా ఈరోజు పచ్చడి పంపిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పందించకపోతే మాత్రం ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ వాలంటీర్లు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుందనే చెప్పాలి. కెమెరా పర్సన్ బాలుతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.